హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంట్రేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 15 వచ్చేసి అక్కడ ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. చిన్నస్వామి గురించి మనందరికీ తెలిసిందే. మరి చాలా హై స్కోరింగ్ వికెట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అని మరి అక్కడ 200 అయితే ఈజీగా మరి అక్కడ కొడతారు ఏ టీం అయినా కానీ. ఇక చిన్న సమయంలో ఆర్సీబీ రికార్డు చూసుకుంటే మొత్తం 86 మ్యాచ్లు 40 గెలిచారు, 41 మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ టై అయింది అండ్ 4 మ్యాచ్లు నో రిజల్ట్గా ముగిశాయి. ఇక ఎల్ఏజీ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచారు. లాస్ట్ సీజన్లో మరి అక్కడ 200కు పైగా రన్స్ కొడితే ఆర్సీబీ దాన్ని చేజ్ చేసి అక్కడ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు నిక్లస్ పురాన్ అండ్ స్టోనీస్ అయితే కుంభిల్ ఆ మ్యాచ్లో. ఇక వీరు మంది హెడ్ చూసుకున్న మొత్తం 4 మ్యాచ్లు ఆడితే అందులో ఆర్సీబీ 3 గెలిచింది, లక్నో 1 గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్ అనేది లాస్ట్ సీజన్లో అక్కడ చిన్న స్వామిలో గెలిచింది ఈ గ్రౌండ్లోనే. ఇక ఓవరాల్ చూసుకున్న మరి అక్కడ స్లైట్ ఎడ్జ్ మాత్రం అక్కడ ఆర్సీబీకి ఉంది. మరి చూడాలి మరి. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మరి టీమ్స్ అక్కడ లక్నో సూపర్ జైంట్స్ టీం మాత్రం చాలా పటిష్టంగా కనబడుతుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి ఈ మ్యాచ్ చూసుకుంటే అక్కడ డీకాక్ అండ్ కేరళలో అయితే బరిలోకి దిగుతారు ఓపెనింగ్లో. మరి డీకాక్ లాస్ట్ మ్యాచ్లో మరి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 54 కొట్టింది, 38 బాల్లో 5 4లు 2 6లు 141 స్ట్రైక్ రేట్తోని. ఇక మరోవైపు కేరళలో అంత మంచి ఫామ్లో అయితే లేడు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం స్టార్ దొరికినా ఒక 6 ఒక 4 కొట్టిండు. మనోడు మంచిగానే 166 స్ట్రైక్ రేట్తో కానీ దాని పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడిండు. మరి కెప్టెన్సీ లేదు, ఫీల్డ్లో కూడా అడుగట్లేదు. ఇక నెంబర్ 3 దేవదత్ పడికల్ కూడా మరి చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లో కూడా చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో 2 4లు మంచిగా కొట్టినా అని మరి దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక మరోవైపు నెంబర్ 4లో స్టోయినిస్ ఒక్కసారి గిట్ట అందుకుంటే మాత్రం చాలా కష్టం ఉంటుంది ఏ బౌలర్కైనా కానీ. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు. 19 కొట్టిండు, 12 బాల్లో 158 స్ట్రైక్ రేట్ 2 6లు అయితే కొట్టిండు మనోడు. మరి ఆ చిన్న స్వామిలో మాత్రం ఇతనికి మంచి రికార్డ్ అయితే ఉంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఇక నెంబర్ 5లో పూరన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో కూడా మరి కొట్టిండు, 60 కొట్టిండు. పూరన్ మాత్రం మంచి రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 42 కొట్టిండు, 21 బాల్లో 200 స్ట్రైక్ రేట్తో 3 4లు 3 6లు అయితే కొట్టిండు. ఇక నెంబర్ 6లో బదోనికి బదులు అక్కడ హుడ్డన్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. బదోని 2 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 10 బాల్లో 8 కొట్టిండు. ఆ మూమెంట్ అయితే క్యారీ చేయలేకపోతున్నాడు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఇతని ప్లస్ మరి హుడ్డాకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. హుడ్డా కూడా మరి 2 ఓవర్లు అయితే వేస్తాడు అక్కడ ఆ స్పిన్. నెంబర్ 7లో క్రూరల్ పాండ్యా కూడా ఇటీవల కాలంలో చూసుకుంటే అంత మంచి ఫామ్లో లేడు. కానీ లాస్ట్ మ్యాచ్లో మరి బ్యాటింగ్ ద్వారా ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్ ఒకే బట్ బ్యాటింగ్లో మరి అక్కడ 195 స్ట్రైక్ రేట్తో 2 6లు 4 4లు అయితే కొట్టిండు. లాస్ట్లో వచ్చి మరి అక్కడ మెరుపులు అయితే మెరిపించిండు. ఇక నెంబర్ 8లో రవి బిష్ణోయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. 3 ఓవర్లు వేసి 25 రన్లు ఇచ్చిండు. అక్కడ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా 2 మచ్ రన్స్ అయితే లీక్ ఎత్తున్నాడు. మరి చూడాలి మరి పర్సనల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి రవి బిష్ణోయ్కి ఈ సీజన్ అనేది ఏ విధంగా రన్స్ అనేది చూడాలి ఈ మ్యాచ్లో మరి అక్కడ. ఇక నెంబర్ 9లో మోషన్ ఖాన్ కూడా మరి 2 మ్యాచ్లో కూడా వికెట్లే తీస్తున్నాడు. మరి డీసెంట్గా బౌలింగ్ వేస్తున్నాడు చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చిండు, 2 వికెట్లు తీసుకున్నాడు. మరి డీసెంట్గా రాణించిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10లో మయాంక్ యాదవ్ ది పేస్ సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో 155.8 kph బౌలింగ్ వేసింది అక్కడ. మరి ఈ సీజన్లో మరి ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. మరి చిన్న స్వామిలో ఏ విధంగా రాణిస్తారని మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే పేస్ అయితే మాత్రం కొంచెం ఎడ్జ్ అయినా అక్కడ బౌండరీ బయటకు వెళ్తుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 11లో ఎం సిద్ధార్థ్ లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు వేసి 21 రన్లు ఇచ్చిండు. మరి ఆర్సీబీ బ్యాట్స్మెన్ కొంచెం లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్కు ఇబ్బంది పడుతుంది కాబట్టి మరి ఇతనైతే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పెరిగిందా నవీన్ ఉల్లాక్ అయితే బరిలోకి దిగుతారు. ఇక ఓవరాల్ ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో దేవదత్ పడికల్, 4లో స్టోయినిస్, 5లో నికోలస్ పురాన్, 6లో దీపక్ హుడ్డా, 7లో క్రూరల్ పాండ్యా, 8లో రవి బిష్ణోయ్, 9లో మోసిన్ ఖాన్, 10లో మయాంక్ యాదవ్, 11లో ఎం సిద్ధార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నవీన్ ఉల్లాక్ బరిలోకి దిగుతారు. వీళ్ళు ఒక చేంజెస్తోనే వచ్చే అవకాశం ఉంది. ఆయుష్ బదన్ ప్లస్లో దీపక్ హుడ్డా అయితే వస్తాడు. ఇక మరోవైపు మరి ఆర్సీబీ చూసుకుంటే ఆర్సీబీ మాత్రం బ్యాటింగ్లో డీసెంట్గా రాణిస్తున్నాడు, బౌలింగ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. మరి లాస్ట్ 2-3 మ్యాచ్లో చూసినాం అక్కడ చాలా రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు, ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో. మరి మొహమ్మద్ సిరాజ్ కూడా కన్సిస్టెంట్గా అయితే రాణిస్తలేడు. ఫస్ట్ మ్యాచ్లో రన్స్కి వెళ్ళినాడు, సెకండ్ మ్యాచ్లో మంచిగా రాణించిండు, మళ్ళీ థర్డ్ మ్యాచ్ కూడా ఫుల్ ఆఫ్ రన్స్కి వెళ్ళిండు. ఇక ఆల్జర్ జోసెఫ్ 11 కోట్లు పెట్టి తీసుకున్నారు, కానీ చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు. 2 మెనీ రన్స్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ 2 ఓవర్లు వేసి 34 రన్లు ఇచ్చిండు. ఇంకా 4 ఓవర్లు అయితే మాత్రం 60-70 కావచ్చు. ఇక వీళ్ళ కాంబినేషన్ ఈ మ్యాచ్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాబ్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు. ఫ్యాబ్ మాత్రం 2 మచ్ డిసప్పాయింట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. మూడిట్లో కూడా డిసప్పాయింట్ చేసిండు.
ఇక విరాట్ కోహ్లీ ఒంటరిగా మరి అక్కడ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ముందుకైతే తీసుకెళ్తుండ్రు. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 83 కొట్టిండు, 59 బాల్లో 4 4లు 4 6లు 140 స్ట్రైక్ రేట్తోని. ఇతనితో పాటు ఇంకొకరు గిట్ట మంచి ఇతనికి జోడీగా ఉంటే మాత్రం విరాట్ కోహ్లీ ఖచ్చితంగా 100 అయితే చేసేవాడు. ఇక నెంబర్ 2లో మరి అక్కడ రజత్ పతిదార్కి అయితే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మరి ఇతను డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6 అయితే కొట్టాడు. కానీ నెంబర్ 3లో అయితే కొంచెం టైం దొరుకుతుంది, పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రజత్ పతిదార్కి నెంబర్ 3లో ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో. ఎల్ఎస్జీ పైన కూడా 100 ఉంది గతంలో 2022లో క్వాలిఫైర్ 1లో. ఇక నెంబర్ 4లో కెమెరన్ గ్రీన్. మరి కెమెరన్ గ్రీన్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ మంచి స్టార్ట్ దొరికింది, కానీ దాన్ని పెద్ద నా కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. 33 కొట్టింది 21 బాల్లో, 4 4లు 2 6లు 157 స్ట్రైక్ రేట్తోని. కానీ బౌలింగ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇక చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది. ఇక నెంబర్ 5లో గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా 3 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. 28 కొట్టిండు లాస్ట్ మ్యాచ్లో 19 బాల్లో. ఇక నెంబర్ 6లో అనుజ్ రావత్ ఫస్ట్ మ్యాచ్ మినహాయిస్తే తర్వాత 2 మ్యాచ్లో కూడా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో డీకే ఒక్కడే మరి ఒంటరిగా 3 మ్యాచ్లో కూడా మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు టీంకి. మరి ఇతని అటు అక్కడ లాస్ట్లో మరి కొంచెం కావాల్సిన రన్స్ అయితే మన టీంకి అయితే దొరుకుతున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 8లో మయాంక్ దగ్గర లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు, కానీ మళ్ళీ 2 ఓవర్లు మంచి చేసిన తర్వాత కెప్టెన్ మాత్రం మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చిండు. ఎకనామికల్గా బౌలింగ్ ఇస్తున్నాడు, కానీ ఆ వికెటింగ్ అయితే వస్తలేదు. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తున్నాడు ఈ మ్యాచ్లో. ఇక నెంబర్ 9లో రిషి టోప్లీకి అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అవకాశం అయితే రావచ్చు. ఎందుకంటే జోసెఫ్ మాత్రం 2 మచ్ రన్స్ లీక్ ఎత్తున్నాడు. 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లో కూడా ఘోరంగా రన్స్ అయితే ఇస్తున్నాడు. కాబట్టి మరి ఇతని ప్లేస్లో ఖచ్చితంగా మరి ఫర్గసన్ గారు రిషి టోప్లీకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఫస్ట్ పీరియడ్ అయితే టోప్లీకి అయితే ఉండొచ్చు. ఇక నెంబర్ 10లో సిరాజ్ కూడా మరి కన్సిస్టెంట్గా అయితే రానితలేడు. ఫస్ట్ మ్యాచ్లో రన్స్ ఇచ్చిన, సెకండ్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చిండు, మళ్ళీ థర్డ్ మ్యాచ్లో కూడా 2 మచ్ రన్స్ అయితే ఇచ్చిండు. ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడు అనేది చూడాలి. ఇక నెంబర్ 11లో ఎస్దాయిలు కూడా మరి డీసెంట్గా బౌలింగ్లో రాణిస్తున్నాడు, కన్సిస్టెంట్గా వికెట్లు అయితే ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ 4 ఓవర్లు వేసి 46 రన్లు ఇచ్చినా అని ఒక క్రూషియల్ వికెట్ అయితే తీసిండు, కానీ రన్స్ కొంచెం ఎక్కనిచ్చిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తాడో. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరు కింద విజయ్ కుమార్ వైశాఖ్ అయితే బరిలోకి దిగుతాడు. లాస్ట్ మ్యాచ్లో చూసిన మరి 4 ఓవర్లు ఇచ్చిన 23 రన్లు ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు 5.8 ఎకనమీతోని. ఇక విల్ జాక్స్కి అయితే మళ్ళీ ఈ మ్యాచ్లో ఛాన్స్ అయితే రాకపోవచ్చు. ఒక వికెట్ వస్తే మాత్రం అక్కడ కెమెరన్ గ్రీన్ ప్లేస్తో రావచ్చు. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక వీళ్ళకు లెగ్ స్పిన్నర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మయాంక్ దగ్గర వికెట్ తీయలేడు కాబట్టి మరి అతని ప్లేస్లో హిమాన్షు శర్మకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్గా వీళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాబ్ డెల్విస్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో కెమెరన్ గ్రీన్, 4లో రజత్ పతిదార్, 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6లో అనుజ్ రావత్, 7లో దినేష్ కార్తిక్, 8లో మయాంక్ దగ్గర హిమాన్షు శర్మ, 9లో రిషి టోప్లీ, 10లో మొహమ్మద్ సిరాజ్, 11లో ఎస్దాయిల్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద విజయ్ కుమార్ వైశాఖ్. అక్కడ నెంబర్ 3 అయితే రజత్ పతిదార్ వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 4లో కెమెరన్ గ్రీన్ ఆడతాడు ఈ మ్యాచ్లో గిట్ట. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్గా నాకు ఆడుతున్నా, కానీ బౌలింగ్ ఇంకా మనకి అక్కడ సమస్యగా ఆడుతుంది. మరి రిషి టోప్లీ లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నాడు, అది ఎంతవరకు రాణిస్తాడు అనేది చూడాలి. ఖచ్చితంగా మరి రిషి టోప్లీకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు, ఎందుకంటే ఆ బౌలింగ్లో మాత్రం మనకి ఏమి కనబడతలే, ఏ పస కనబడతలే, ఏ వేరియేషన్స్ కనబడతలే. కాబట్టి మరి రిషి టోప్లీ వచ్చిన తర్వాత మనకి కొంచెం స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. మరి చూడాలి మరి అతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది. ఇంకా బౌలింగ్ ఇట్లా స్ట్రాంగ్ చేసుకోవాలంటే మరి ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ ఉంటే బెటర్ ఉంటుంది. ఫర్గసన్ అండ్ టోప్లీ. ఫర్గసన్ దగ్గర మంచి స్లోవర్ బాల్ కూడా ఉంది, అప్పుడే 150 ఎత్తాడు, అప్పుడే మరి 120 అయితే ఎత్తాడు. కాబట్టి మరి ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్ ఉంటే మాత్రం చాలా డెడ్లీగా ఉంటుంది మరి ఆర్సీబీ బౌలింగ్ లైనప్ మాత్రం. మరి చూడాలి మరి ఆర్సీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.